వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. వరంగల్ రజతోత్సవ సభకు వెళ్తున్న బస్సులను జెండా ఊపి ప్రారంభించిన మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి. పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన అమరవీరులకు ఘన నివాళులు అర్పించిన ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బి లైలయ్య. భూభారతి చట్టంపై అన్ని గ్రామాలలో అవగాహన సదస్సులు నిర్వహించాలని అధికారులకు సూచించిన శాసనసభ్యులు కుందూరు జైవీరెడ్డి. వరంగల్ రజతోత్సవ సభకు వెళ్తున్న బస్సులను జెండా ఊపి ప్రారంభించిన మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి. ఆలేరు పట్టణ కేంద్రం నుండి ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ పార్టీ 25వ రజతోత్సవం సభకు వెళ్తున్న భారీగా తరలి వెళ్లిన పార్టీ శ్రేణులు. శ్రీ శ్రీనివాస హాస్పిటల్స్ మరియు హైదరాబాద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో గాంధీజీ విద్యా సంస్థల సహకారంతో నిర్వహించిన మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన. ఉగ్రవాదుల చర్యను ఖండిస్తూ హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ. ఉమ్మడి నల్గొండ జిల్లా బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అప్రైజర్ అధ్యక్ష పదవి వచ్చిన కూరెల్లి విజయ్ కుమార్ కి తెలుగుదేశం పార్టీ నల్గొండ పట్టణ శాఖ వారి ఆధ్వర్యంలో ఘన సన్మానం. హుజూర్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు. సువెన్ ఫార్మా కంపెనీ ఉచిత వైద్య శిబిరాలు అభినందనీయమన్న డీఎస్పీ కె పార్థసారథి. వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా బయలుదేరిన గూరంపూడి మండల బీఆర్ఎస్ శ్రేణులు. మే 1వ తేదీ నుండి జూన్ 6వ తేదీ వరకు స్పోర్ట్స్ క్లబ్ నారాయణపురం ఆధ్వర్యంలో ఉచిత వేసవి శిక్షణ శిబిరంలో. ఆలేరు పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ 25వ రజతోత్సవ సభకు తరలి వస్తున్న కార్యకర్తలకు వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ పంపిణీ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన అమరవీరుల స్మరణార్థం యాదగిరిగుట్ట పాదాల నుండి అమరవీరుల స్తూపం వరకు ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బి లైలయ్య ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బి లైలయ్య మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన అమరవీరుల స్మరణార్థం యాదగిరిగుట్ట పాదాల నుండి అమరవీరుల స్తూపం వరకు ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బి లైలయ్య ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బి లైలయ్య మాట్లాడుతూ పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని బలి తీసుకున్న ఉగ్రవాదులను ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకూడదని, వారికి తగిన గుణపాఠం నేర్పించాలని హితవు పలికారు. భారతదేశంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అన్నదమ్ముల్లా శాంతిగా నివసిస్తున్నప్పుడు దేశంలో అలజడి సృష్టించాలని కుట్రపూరితంగా ప్రవర్తిస్తున్న ఉగ్రవాదులను కూకటి వేలతో పెక్కిలించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు, రాజకీయ నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అక్క కొంచెంగా కానా పడతలేదు. ఈ కార్యక్రమం భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఏదైతే మొన్న జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్లో
పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసినటువంటి దాడిని భారతదేశ ప్రతి పౌరుడు ఖండించాల్సిన అవసరం ఉంది. భారతదేశం ప్రపంచ దేశాలకెల్లా అభివృద్ధి చెందుకుంటూ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా భారతదేశం ప్రపంచానికే దిక్సూచిగా మారుతున్న తరుణంలో పాకిస్తాన్ ముష్కరులు జమ్మూ కాశ్మీర్ పాలనలో దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ ఒక మంచి పర్యాటక కేంద్రంగా మినీ స్విట్జర్లాండ్గా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్లో ఈ దాడి చేయడం దారుణం. పాకిస్తానీలకు బుద్ధి చెప్పినా కానీ వాళ్ళ ఆగడాలు ఇంకా కూడా ఆగడం లేదు. గతంలో పాకిస్తాన్లకు పెద్ద ఎత్తున బుద్ధి చెప్పి ఒక్క దెబ్బకు 2 రాష్ట్రాలుగా విభజించినటువంటి అప్పటి భారత ప్రధానమంత్రి ఉక్కు మనిషి ఇందిరాగాంధీ గారు ఆ రోజునటువంటి 1967, 1971లో పాకిస్తానీ ఉగ్రవాదులు భారతదేశం మీద దాడి చేస్తే అప్పటి ప్రధానిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఒక్క దెబ్బకు పాకిస్తాన్ను 2 ముక్కలు చేసిన చరిత్ర భారతదేశ ప్రజలది. ఇవాళ భారతదేశం వైపు కన్నెత్తి చూడకుండా పాకిస్తాన్ ఉగ్రవాదులను మట్టుబెట్టాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో మోడీ ప్రభుత్వం ఆ ఉగ్రవాదుల మీద ఎలాంటి చర్యలు తీసుకున్నా, పాకిస్తాన్ మీద ఎలాంటి చర్య తీసుకున్నా ఇలా అన్ని పార్టీలు కలిసి భారతదేశంలో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరు పౌరులు ఇలా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నారు. మీరే నిర్ణయం తీసుకున్నా పాకిస్తాన్ను అవసరమైతే ప్రపంచ పటంలో లేకుండా చేయాలని చెప్పి ప్రతి పౌరుడు కోరుకుంటున్నారు. దీనికి మోడీ గారు సాహసం చేసి ఆనాటి ప్రధానమంత్రి ఉక్కు మంచి తీసుకున్న నిర్ణయం మళ్ళీ ఈ ప్రధాని మోడీ గారు తీసుకోవాలి. ఇలా ఉగ్రవాదులను మట్టబెట్టాలి. ఇలా పాకిస్తాన్ భారతదేశ పటంలో లేకుండా చేయాలని చెప్పి ఆలేరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు ఇలా చనిపోయినటువంటి పర్యాటకులకు భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న అవగాహన సదస్సులో భాగంగా ఆదివారం నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జేవీరెడ్డి నల్గొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న అవగాహన సదస్సులలో భాగంగా ఆదివారం నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జైవీరెడ్డి నల్గొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఉన్న ధరణి పోర్టల్ వల్ల భూ సమస్యల పరిష్కారానికి రైతులు కోర్టుల చుట్టూ తిరిగి అలసిపోయారని తెలిపారు. భూభారతి చట్టంలో ఎన్నో సవరణలు చేసి చివరికి చట్టాన్ని తేవడం జరిగిందని, భవిష్యత్తులో అవసరమైతే మళ్లీ సవరణలు చేస్తామని తెలిపారు. ధరణిలో ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ పరిష్కరించే భూభారతి వంటి మంచి చట్టంపై ప్రతి గ్రామంలో రైతులకు అవగాహన కల్పించేందుకు అవగాహన సదస్సులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. అవసరమైతే తాము ఈ అవగాహన సదస్సులలో పాల్గొంటామన్నారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బంది భూభారతి చట్టాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలని, పారదర్శకంగా పనిచేయాలని, ప్రతి గ్రామానికి వెళ్లి చట్టం పట్ల రైతులకు అవగాహన కల్పించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ ఇన్ఛార్జి రెవెన్యూ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, తహసీల్దార్ కృష్ణయ్య భూభారతి చట్టంపై అవగాహన కల్పించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యం, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు అంజయ్య, ఇతర ప్రజాప్రతినిధులు, మండల అధికారులు ఈ అవగాహన సదస్సుకు హాజరయ్యారు. యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో 25వ వసంతాల సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించి వరంగల్ రజతోత్సవ సభకు వెళ్తున్న బస్సులను మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో 25 వసంతాల సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించి వరంగల్ రజతోత్సవ సభకు వెళ్తున్న బస్సులను మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గం నుండి ఎల్కతుర్తి గ్రామంలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు 204 బస్సులలో 15,000 మందిని తరలిస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజల అందరి పార్టీ ఇది అని, ఇంటి పార్టీ అని అన్నారు. యాదగిరిగుట్ట మండలంలో ఉన్న అన్ని గ్రామాల నుండి వచ్చే బీఆర్ఎస్ కార్యకర్తలకు వంగపల్లి హైవే NH 163 పై జెండా ఊపి బస్సులను పంపిన మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి 15 నెలల పాలనలో కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రజలు చీకొడుతున్నారు. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు వస్తే
120 సీట్లకు 100 సీట్లు బీఆర్ఎస్ గెలుస్తుందని అన్నారు. సతీష్ అన్న అడుగు జై తెలంగాణ జై తెలంగాణ అమర వీరులకు అమర వీరులకు జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కొంగడి సునీతామహేందర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కొంగడి సునీతామహేందర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం. బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకొని రజతోత్సవాలు చేసుకుంటున్న సందర్భంగా మన ఇంటి పార్టీ మన పార్టీ కాబట్టి మరి బీఆర్ఎస్ పార్టీ అనేది మన ఇంటి పార్టీ. ఈ సందర్భంగా రజతోత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రజానీకానికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. మరి ఈరోజు నిజంగా కూడా వరంగల్ సభకు పెద్ద ఎత్తున జనం స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. ప్రతి దగ్గర ప్రతి గ్రామంలో మరి మేము వస్తాం, వెహికల్స్ అరేంజ్ చేయండి, స్వచ్ఛందంగా వస్తాం, వెహికల్స్ అరేంజ్ చేయండి అని చెప్తున్నారు. నిజంగా కూడా మేము అందరికీ కూడా వెహికల్ అరేంజ్ చేయలేకపోయినాం. ఇప్పటికే ఆలేరు నియోజకవర్గం నుంచి 15,000 మందిని తరలిస్తున్నాం. దాదాపు 204 బస్సులు, ఆర్టీసీ ఇతర బస్సులు, అదేవిధంగా మరి స్వంత వాహనాలు దాదాపు 700 స్వంత వాహనాలలో కూడా జనం ఆలయ నియోజకవర్గం నుంచి దాదాపు 15,000 మంది వస్తున్నారు. నిజంగా మరి వరంగల్లో జరగబోయే బహిరంగ సభకు యాదగిరిగుట్ట మండలం నుంచి మరి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వెళ్తున్నారు. మరి సునీతామహేందర్ రెడ్డికి నాయకత్వంలో యాదగిరిగుట్ట మండలం నుండి 3,000 మందిని తరలిస్తూ ఉన్నాం. మొత్తం నియోజకవర్గం నుంచి 15,000 మందిని తరలిస్తూ ఉన్నాం. మా యాదగిరిగుట్ట మండలం నుంచి 30 బస్సులు 50 కార్లు పెట్టినాం. మరి ఈరోజు 3,000 మందిని యాదగిరిగుట్ట నుంచి తరలిస్తున్నాం. మరి పెద్ద ఎత్తున మేము వస్తామని ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. అందరూ కూడా మేము వస్తామంటే మేము బస్సులు సరిపోకపోతే కూడా మేము వస్తాం, మేము ఎందుకు రావద్దు, మేము ఎట్లా రావాలి అని చెప్పేసి అక్కడి నుంచి మాకు ఫోన్లో వస్తూ ఉన్నాయి మండలం నుంచి. మరి ప్రజలలో చాలా ఉత్సాహం ఉన్నది. కేసీఆర్ ఏం చెప్తాడో మేము వినాలే, కేసీఆర్ సార్ చెప్పేదని చెప్పేసి ప్రజల ఉత్సాహంతో మేము వస్తామని చెప్తున్నారు. మరి సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి మా మండలం నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో జరిగే బీఆర్ఎస్ పార్టీ 25వ రజతోత్సవ సభకు వెళ్తున్న పార్టీ శ్రేణులకు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ ఆధ్వర్యంలో బైపాస్ రోడ్లో బహుపేట స్టేజ్ నుంచి పెంబర్తి కమాన్ వరకు భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్ మాట్లాడారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో జరిగే బీఆర్ఎస్ పార్టీ 25వ రజతోత్సవం సభకు వెళ్తున్న పార్టీ శ్రేణులకు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ ఆధ్వర్యంలో బైపాస్ రోడ్లో బాహుపేట స్టేజ్ నుంచి పెంబర్తి కమాన్ వరకు భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ పట్టణం నుండి భారీ ఎత్తున సభకు బయలుదేరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు సారబ్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. చలో వరంగల్ రజతోత్సవ సభకు ఆలేరు నుండి భారీ ఎత్తున తరలి వెళ్తూ ఉన్నాం. మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ ఆధ్వర్యంలో బైపాస్ రోడ్డు బాహుపేట స్టేజ్ నుండి పెంబర్తి కమాన్ వరకు భారీ ఎత్తున కేసీఆర్ సభకు వెళ్ళే వారికి స్వాగతం చెప్తూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కాంగ్రెస్ 420 హామీలకు చరమగీతం పాడుతూ కేసీఆర్ గారు ఈరోజు ఈ రజతోత్సవ సభ ద్వారా ప్రజలకు భరోసానిస్తూ మరొకసారి ఈ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం నష్టపోకుండా హామీ ఇస్తూ ఇవాళ ప్రజలకు మరోసారి భరోసానిస్తూ ఉన్నాడు. ఈ కాంగ్రెస్ మోసపూరిత హామీలు అమలు చేయేంత వరకు ఈ ప్రజలు ఇవాళ సభ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ సభను విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. చండూరు స్థానిక గాంధీజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఆదివారం శ్రీ శ్రీనివాస హాస్పిటల్ మరియు హైదరాబాద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో గాంధీజీ విద్యా సంస్థల సహకారంతో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరంలో 400 మంది ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మెడిసిన్ను అందించారు. ఈ ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. చండూరు స్థానిక గాంధీజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఆదివారం శ్రీ శ్రీనివాస హాస్పిటల్స్ మరియు హైదరాబాద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో గాంధీజీ విద్యా సంస్థల సహకారంతో నిర్వహించిన మెగా వైద్య శిబిరంలో 400 మంది ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మెడిసిన్స్ను అందించారు.
ఈ వైద్య శిబిరంలో నొప్పులు, ఎముకల జాయింట్స్, బీపీ, షుగర్, కిడ్నీ మరియు స్త్రీల వ్యాధుల విభాగాలకు సంబంధించినటువంటి ప్రసిద్ధమైనటువంటి వైద్యులు విచేసి పరీక్షలు నిర్వహించి సలహాలు, సూచనలు అందించి ఉచితంగా మందులను అందజేశారు. అదేవిధంగా రక్తపోటు తనిఖీలు, షుగర్ పరీక్షలు, డెన్సిటీ టెస్ట్లను ఉచితంగా నిర్వహించారు. ఉచిత వైద్య శిబిరం అద్భుతమైన విజయాన్ని సాధించి 400 మందికి విలువైన ఆరోగ్య సేవలు అందించింది. ఇలాంటి మంచి కార్యక్రమంను ప్రజలకు నిర్వహించినందుకు గాను శ్రీనివాస హాస్పిటల్ మరియు హైదరాబాద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ యాజమాన్యాన్ని ట్రస్మా జిల్లా అధ్యక్షుడు, గాంధీజీ విద్యా సంస్థలు మరియు గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ కోడి శ్రీనివాసులు మరియు రైస్ మిల్ అసోసియేషన్ నల్గొండ తాలూకా సెక్రటరీ తేలుకుంట్ల శ్రీనివాసులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎముకల స్పెషలిస్ట్ డాక్టర్ ప్రదీప్ రెడ్డి, జె నరేందర్ రెడ్డి, నొప్పుల స్పెషలిస్ట్ డాక్టర్ గంగాధర్, యూరాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ నిషిత్ రెడ్డి, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ మారుతిరావు, ఫిజియోథెరపీ డాక్టర్ సౌమ్య, ఫార్మసిస్టు వెంకట్రెడ్డి, గాంధీజీ విద్యా సంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ముషరఫ్, పావని, మౌనిక, కృష్ణయ్య, వెంకటేశ్వర్లు, నాగరాజు, ఆంజనేయులు, విజయ్, గోపి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చండూరు గాంధీజీ విద్యా సంస్థల యందు ఉచిత మెగా క్యాంప్ నిర్వహించడం జరిగింది, హెల్త్ క్యాంపు. మరి ఈ క్యాంపుకు హైదరాబాద్ నుండి హైదరాబాద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు, అదేవిధంగా సంతోష్ నగర్ నుండి హాస్పిటల్ వారు, శ్రీనివాస్ హాస్పిటల్ వారు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. చాలా డాక్టర్స్ అందరూ కూడా పేషెంట్స్ని చాలా ఓపికతో ఈరోజు పరీక్షలు నిర్వహించి బీపీ, షుగర్, బోన్స్ సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఆ పరీక్షలు వచ్చినటువంటి రిజల్ట్ ఆధారంగా వాళ్ళకు మెడిసిన్స్ రాసి ఉచితంగా మెడిసిన్ని పంపిణీ చేయడం అనేది జరిగింది పేషెంట్స్కు. మరి ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రజలందరూ కూడా సుమారు 500 మంది ప్రజలు ఇక్కడ ఈ క్యాంపులో పాల్గొన్నారు. అందరూ కూడా చాలా సంతోషంతో చూసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఉచితంగా మెడిసిన్ అందించినందుకు చాలా సంతోషాన్ని వ్యక్తం చేయడం అనేది జరిగింది. ఈ క్యాంపును ఇక్కడ నిర్వహించి మరి హైదరాబాద్ నుండి ఇంత దూరము గ్రామీణ ప్రాంతానికి విచ్చేసినటువంటి డాక్టర్స్ బృందంకి అందరూ కూడా మా చండూరు తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇటువంటి క్యాంపులు మేము చండూరు మున్సిపాలిటీ నిర్వహిస్తానికి సిద్ధంగా ఉన్నాం. భవిష్యత్తులో కూడా వాళ్ళు ఇటువంటి క్యాంపులు నిర్వహిస్తానికి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ క్యాంపును విజయవంతం చేసిన అందరికీ పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఉచిత మెగా హెల్త్ క్యాంపు మన చండూరు గ్రామంలో ఇది నిర్వహించబడింది. ఇందులో ముఖ్యంగా శ్రీనివాస్ సారు, తర్వాత గాంధీ వైద్య సంస్థల అధినేత శ్రీనివాస్ రావు గారి ఆధ్వర్యంలో 200కు పైగా పేషెంట్స్ అందరూ మా యొక్క ఇది ఎముకల విభాగం నుంచి, నొప్పుల విభాగం నుంచి, స్త్రీ అండ్ వాళ్ళకి సంబంధించిన ఇది విభాగాల నుంచి వాళ్ళ యొక్క సమస్యలు అన్నీ తెలుసుకొని వాళ్ళకి సంబంధించిన జాబులకు సంబంధించిన మందులు ఉచితంగా వాళ్ళ వైద్య పరీక్షలు, షుగర్ టెస్ట్, బీపీ, తర్వాత బ్లడ్ షుగర్ టెస్టులు అన్నీ ఉచితంగా ఆధ్వర్యంలో నిర్వహించాము. దీన్ని ప్రతి ఒక్క పేషెంట్స్ అందరూ వాళ్ళు సంతోషంగా వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళు మాతో షేర్ చేసుకొని ఈ మెగా క్యాంప్ని సక్సెస్ చేయబడింది. దానికి మేము చాలా హ్యాపీగా మా హైదరాబాద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మలక్పేట్ అండ్ అదేవిధంగా శ్రీనివాస హాస్పిటల్ సంతోష్ నగర్ నుంచి ఆధ్వర్యంలో అందరు డాక్టర్స్ అందరినీ ఇక్కడ నిర్వహించి దీన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించబడింది. థ్యాంక్ యూ. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాములో ఉగ్రవాదులు దుశ్చర్యలకు పాల్పడడం అత్యంత హేయమైన చర్య అని హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ సభ్యులు అన్నారు. ఉగ్రముఖలు పహల్గాములోని పర్యాటక స్థలంలో సుమారు 28 మంది భారతీయ పౌరులను అత్యంత కిరాతకంగా కాల్చి చంపడాన్ని నిరసిస్తూ హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉగ్రవాదం నశించాలి అంటూ శనివారం రాత్రి బస్టాండ్ వద్ద కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఉగ్రమూకలు పహల్గామలోని పర్యాటక స్థలంలో సుమారు 28 మంది భారతీయ పౌరులను అత్యంత కిరాతకంగా కాల్చి చంపడాన్ని నిరసిస్తూ హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉగ్రవాదం నశించాలి అంటూ శనివారం రాత్రి బస్టాండ్ వద్ద కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ శాంతియుతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ను అల్లకల్లోలం చేయడానికి ఉగ్రవాదులు దాడికి పాల్పడడాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని తెలిపారు. జమ్మూ కాశ్మీర్ 370 ఆర్టికల్ను రద్దు చేయాలని, ఉగ్రవాదులు ఈ చర్యకు పాల్పడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఉగ్రవాదులను తుదం ముట్టించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషించడాన్ని ప్రపంచ దేశాలు ఖండించాలని తెలిపారు. ఉగ్రవాదులు కాల్చే సమయంలో భారతీయ పౌరులను మతాన్ని నిర్ధారిస్తూ ఈ చర్యకు పాల్పడడం అమానీయమైన చర్య అని అభివర్ణించారు. పాకిస్తాన్ ఉగ్రవాదం పేరుతో కవ్వింపు చర్యలకు పాల్పడడాన్ని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చే హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ర్యాలీ జరుగుతుంది. కావున ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ యొక్క క్యాండిల్ ర్యాలీలో పాల్గొని ఆత్మకు శాంతి చేకూరాలని, మరి గాయపడిన వాళ్ళు కూడా కోలుకోవాలని కోరుతూ దేవరకొండ హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కొవ్వొత్తుల ర్యాలీ మన అందరం కూడా పాల్గొని మరి మౌనం పాటించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. మరి ముఖ్యంగా చూసినట్లయితే ఈ దాడిలో మతం పేరు చెప్పి నువ్వు హిందువా ముస్లిమా అని చెప్పేసి అడిగి మరి భార్యల ముందు భర్తలను దారుణంగా కాల్చి చంపినటువంటి ఈ దుర్ఘటనను మనమందరం కూడా గట్టిగా ఖండించాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్ ఎంత మనం గట్టిగా ఒక్కటి వస్తే పట్టుకపోతుంది చెప్తుంది పాకిస్తాన్ ఉగ్రవాదులకు. మరి అలాగే దాక్కున్న వాణి ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అడుగడుగున అణువణువున కొడుకులను తీసుకొచ్చి కనీసం వాళ్ళ పిల్లలు గుర్తుపట్టలేని స్థితిలో మన వాళ్ళు మట్టు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇకపోతే మత పిచ్చి, ఈ మత పిచ్చి ఎంత తీవ్రంగా తయారైందంటే నీకు మత పిచ్చి ఉండొచ్చు, కానీ భారత్ తలుచుకుంటే నీ స్వరూపమే ఉండకుండా పోతుంది. మరి కాశ్మీర్లో ఉండేటువంటి కొంతమంది ఉగ్రవాదులు కూడా ఉన్నారు, భారత్లోనే ఉంటారు. కాశ్మీర్లో ఉండి పాకిస్తాన్ వాళ్ళ యొక్క ఉచ్చ తాగుతున్నటువంటి కొందరు ముష్కరులు ఉన్నారు. వాళ్ళని ఏం చేద్దాం? మరి ఇప్పటికే భారత సైన్యం వాళ్ళ ఇళ్లను ముట్టడించి దోషం చేయడం జరిగింది. ఇక ఉపేక్షించేది లేదు. ఉపేక్షిస్తే మరి ఇంకా ఎక్కువ ప్రమాదం జరుగుతుంది. యుద్ధం దమ్ముంటే యుద్ధానికి రావాలి. నీ న్యాయమైన కోరికలేంటి? భారత్ నీకేమన్నా ఒప్పుకుందా? నీకేమన్నా ఇయ్యలేదా? మరి ఎందుకు దాడులు చేస్తున్నావు? ఎందుకు మతం పేరు చెప్పి చంపుతున్నావు? ఈ ఒక్కటి కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం.
జమ్మూ కాశ్మీర్ లో మన భారతీయులను చంపిన టెర్రరిస్టులను వెంటనే నల్గొండ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూరెళ్ల విజయ్ కుమార్కి ఉమ్మడి నల్గొండ జిల్లా బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అప్రైజర్ అధ్యక్ష పదవి వచ్చినందుకు తెలుగుదేశం పార్టీ నల్గొండ పట్టణ శాఖ వారి ఆధ్వర్యంలో నల్గొండ తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు గుండు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. నల్గొండ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూరెళ్ల విజయ్ కుమార్కి ఉమ్మడి నల్గొండ జిల్లా బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అప్రైజర్ అధ్యక్ష పదవి వచ్చినందుకు తెలుగుదేశం పార్టీ నల్గొండ పట్టణ శాఖ వారి ఆధ్వర్యంలో నల్గొండ తెలుగుదేశం పట్టణ పార్టీ మాజీ అధ్యక్షుడు గుండు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్, తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎల్వి యాదవ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ సమిష్టిగా హాజరై సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా వారందరూ మాట్లాడుతూ కూరెల్లి విజయ్ కుమార్ ఉన్నత పదవులు అధిరోహించాలని సమిష్టిగా ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కూరెల్లి విజయ్ కుమార్ మాట్లాడుతూ బ్యాంకులో అధికారులకు, కస్టమర్లకు నోట్లో నాలుకగా మెదులుతూ తనదైన శైలిలో ఉన్నత పదవులను అధిరోహిస్తూనే ముందుకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆకునూరి సత్యనారాయణ, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు మూనాస ప్రసన్న, జంపాల చంద్రశేఖర్, గంగాధర్, స్వరాజ్, గోగుల నాగరాజు, కంచనపల్లి క్రాంతికుమార్, అండెం తిరుపతయ్య గౌడ్, జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హుజూర్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ రథోత్సవ సభకు భారీగా బీఆర్ఎస్ శ్రేణులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు కొప్పుల సైదిరెడ్డి, మండల నాయకులు భాస్కర్ రెడ్డి మాట్లాడారు. హుజూర్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు భారీగా బీఆర్ఎస్ శ్రేణులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు కొప్పుల సైదిరెడ్డి, మండల నాయకులు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో తెలంగాణ అనే పదాన్ని నిషేధించిన సమయంలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించి తెలంగాణ అనే పదాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేశారని అన్నారు. తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ, ఆ విధంగా అభివృద్ధి కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత చేసి చూపించారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఉన్న బ్రాండ్ దెబ్బ తిన్నదని అన్నారు. నేడు జరుగుతున్న బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ రజతోత్సవ సభను చూసి కాంగ్రెస్ పార్టీ భయపడుతుందని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, రజతోత్సవ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాల్ని ఎండగట్టడం జరుగుతుందని అన్నారు. బండ మొక్కి గడప గడపకు తిరిగి కేంద్రంలో ఉన్నటువంటి ఆనాడు సంకీర్ణ ప్రభుత్వం లోపల 36 పార్టీలు ఒప్పించి గత 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఏ విధంగా నెరవేర్చారు. ఆ తర్వాత 14 సంవత్సరాల లోపల ఈ యొక్క 10 సంవత్సరాల అధికారం లోపల ఈ తెలంగాణ సమాజం దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఒక సంక్షేమ రంగం లోపల తెలంగాణ అంటేనే సంక్షేమం, తెలంగాణ అంటేనే అభివృద్ధి అనే విధంగా యావత్ దేశానికే కాదు యావత్ ప్రపంచానికే ఆదర్శంగా ఇచ్చేటువంటి అనేక పథకాలు ఇవాళ రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, 24 గంటల కరెంటు కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, కళ్యాణ లక్ష్యం కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక వందల స్కీమ్స్ ఇవాళ తెలంగాణ సమాజం అందించిన ఒక చరిత్ర ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని మరోసారి ఈ తెలంగాణ అభివృద్ధికి పునరాంకితం చేయడం కోసం ఒక వరంగల్ వేదిక నుంచి దాదాపు లక్షలాది మంది హాజరవుతున్నటువంటి
తెలంగాణ ప్రజానికం బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వారు మరోసారి దిశానిర్దేశం చేయబోతున్నారు. కాబట్టి ఇలా హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి కూడా తండోపతండాలుగా ఇలా స్వచ్ఛందంగా ఏ మాత్రం అన్న నాకు ఈ పైసలే నాకు ఇది పెట్టనకుండా అన్న మాకు బండి పెట్టి చాలు హుజూర్నగర్ నియోజకవర్గం మొత్తం కూడా తండోపతండాలుగా మొత్తం కూడా ఓరువల నగరం వైపు అదేవిధంగా ఏలిసా నగరం వైపు అన్నకొండ వైపు పయనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఈ సమయంలో తెలంగాణ అణచివేత గురవుతుంటే తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారు చేపట్టినప్పుడు ఎందరో విద్యార్థులు అమరులవుతుంటే అలా శాంతియుతంగా ఉద్యమం చేస్తూ ఉంటే అది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ఎందరో విద్యార్థులు అమరులవుతుంటే అది చూసి సహించలేనటువంటి మన కేసీఆర్ గారు కేసీఆర్ సచ్చుడే తెలంగాణ వచ్చుడే అని ఆమరణ నిరాహార దీక్షకి కూర్చొని అది వచ్చేంత వరకు దాన్ని విజ్ఞానం చేసి ఆసుపత్రిలో పాలైనా కానీ ఆసుపత్రిలో కూడా నిరసన దీక్ష చేసి తెలంగాణ వచ్చేంత వరకు దీక్ష పూనుకున్నట్టు కేసీఆర్ గారు సాధించినట్టు తెలంగాణ ఈనాడు ఆ పార్టీ రజతోత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఆ రజతోత్సవాన్ని విజయవంతం నాటి తెలంగాణ ఉద్యమ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చినటువంటి ఒక టీఆర్ఎస్ పార్టీ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటై 24 వసంతాలు పూర్తి చేసుకొని 25వ వసంతంలోకి అడుగుతున్నటువంటి ఈ సందర్భం లోపల ఇవాళ యావత్ తెలంగాణ సమాజం యొక్క ఆశలు ఆకాంక్షలు నెరవేర్చి 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమం తర్వాత 10 సంవత్సరాలు అధికారం గడిచిన సంవత్సరాల కాలంలో రేవంత్ రెడ్డి రాక్షస పాలన అడుగడుగున అడ్డుకుంటూ తెలంగాణ ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చినట్టు వాగ్దానాలు అమలు చేయాలని చెప్పేసి ఒక పక్కన అసెంబ్లీలో మరో పక్కన ప్రజాక్షేత్రంలో నిలదీస్తూనే ఇవాళ 25వ రజతోత్సవ సభను ఇవాళ వరంగల్ వేదికగా బ్రహ్మాండంగా బీఆర్ఎస్ జరుపుకోబోతా ఉన్నాయి. గత సంవత్సరాల కాలంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చే ఒక హామీలను మార్చి ఇవాళ తెలంగాణ సమాజాన్ని వంచే విధంగా అలాగే సూర్యాపేట పట్టణ పరిధిలోనే సువెన్ ఫార్మా కంపెనీ పక్కన ఉన్న భరోసా సెంటర్లో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సూర్యాపేట డీఎస్పీ కె పార్థసారథి ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించి మొదటగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సూర్యాపేట పట్టణ పరిధిలో సువెన్ ఫార్మా కంపెనీ పక్కన ఉన్న భరోసా సెంటర్లో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సూర్యాపేట డీఎస్పీ కె పార్థసారథి ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించి మొదటగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్యం కోసం ఉచితంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నందుకు సువెన్ కంపెనీ మేనేజ్మెంట్ వారిని అభినందిస్తున్నామని ఆయన తెలిపారు. అంతేకాకుండా పూర్తి ఉచిత వైద్య పరీక్షలు చేసి వారి యొక్క వ్యాధులను నిర్ధారించి వారికి కావలసిన నెలసరి మందులను కూడా ఉచితంగానే అందచేయడం హర్షించదగ్గ విషయమని డీఎస్పీ కె పార్థసారథి పేర్కొన్నారు. కంపెనీ హెచ్ఆర్ మేనేజర్ వెంకటరమణ మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని ప్రజలు తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని కోరారు. సూర్యాపేట పరిసర ప్రాంతాలలో ఎక్కువ మంది డయాబెటీస్, బీపీ లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారని, ప్రజల ఆరోగ్య విషయంలో ఇలాంటి వ్యాధులు కొంచెం కలవరం పెట్టడం బాధాకరమన్నారు. పోషక విలువలు కలిగిన మంచి ఆహారాన్ని, ఆరోగ్య నియమాలను, వ్యాయామ నియమాలను అవలంబిస్తూ జీవన శైలిలో మార్పులు తెచ్చుకొని వ్యాధులను నివారించుకోవాలని ఆయన సూచించారు. ప్రజల ఆరోగ్యం కోసం సువెన్ ఫార్మా నిరంతరం ఆరోగ్య కార్యక్రమాలు చేపడుతుందని హామీ ఇచ్చారు. ఉచిత వైద్య శిబిరంలో జనరల్ ఫిజిషియన్, గైనకాలజిస్ట్, ఆర్థోపెడిక్ డాక్టర్లను అందుబాటులో ఉంచి అన్ని రకాలుగా ఉచిత పరీక్షలు జరుపుతున్నామని వివరించారు. ప్రజల ఆరోగ్యం కోసం సువెన్ ఫార్మా చేపడుతున్న వైద్య శిబిరాలను ప్రజలు ఉపయోగించుకొని వ్యాధులను తగ్గించుకోవాలని, తద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని వెంకటరమణ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేనేజర్ దుస్సా సైదులు, ఈహెచ్ఎస్ పివి రమణ, మెయింటెనెన్స్ ఎం శ్రీనివాసరావు, ప్రొడక్షన్ పి సతీష్, టి మధు, బి కృష్ణ, క్యాప్స్టోన్ జీవన్ నాయక్, ఓహెచ్సిడి విజయ, బెల్లి విజయ, సువెన్ సిబ్బంది, పరిసర ప్రాంత ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వరంగల్ ఎలకతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు ఆదివారం గురంపూడి మండల బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మండల కేంద్రంలోనే తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వాహనాలతో ర్యాలీగా బయలుదేరి వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలి వెళ్లారు.
వరంగల్ ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు ఆదివారం గురింపుడు మండల బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు వాహనాలతో ర్యాలీగా బయలుదేరి వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పాశం గోపాల్ రెడ్డి, మండల బీఆర్ఎస్ అధ్యక్షులు నాగులవంచ తిరుపతిరావు, మండల సీనియర్ నాయకులు మేకల వెంకట్రెడ్డి, వజ్జ ధనంజయ్, రామగిరి చంద్రశేఖరరావు, తేలుకుంట్ల కుర్మల్ రెడ్డి, కేసాని వెంకట్రెడ్డి, వేముల యాదయ్య, కూనూరు సైదిరెడ్డి, రాజేష్ రెడ్డి, జాల మల్లేష్, షేక్ సిరాజ్, వనమాల మహేందర్, కుందారపు యాదగిరి, మేడి లింగయ్య, నాగులవంచ నాగేశ్వరరావు, ఇనుపాముల రామారావు, కామల్ల రాములు, దోటి గణేష్, పోలేపల్లి యాదయ్య, ఆచారి, షేక్ ఇస్మాయిల్, వివిధ గ్రామాల బీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బారులలో స్పోర్ట్స్ క్లబ్ నారాయణపురం ఆధ్వర్యంలో మరియు జిల్లా యువజన మరియు క్రీడల శాఖ సంయుక్తంగా ఉచిత వేసవి శిక్షణ శిబిరంను మే 1వ తేదీ నుండి జూన్ 6వ తేదీ వరకు నిర్వహించబడుతుంది. శిక్షణ శిబిరంకు సంబంధించినటువంటి క్రీడా మైదానంను పరిశీలించడం జరిగిందని స్పోర్ట్స్ క్లబ్ నారాయణపురం వ్యవస్థాపక అధ్యక్షులు సిలువేరు సైదులు తెలిపారు. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలూరులో స్పోర్ట్స్ క్లబ్ నారాయణపురం ఆధ్వర్యంలో మరియు జిల్లా యువజన మరియు క్రీడల శాఖ సంయుక్తంగా ఉచిత వేసవి శిక్షణ శిబిరంను మే 1వ తేదీ నుండి జూన్ 6వ తేదీ వరకు నిర్వహించబడుతుంది. శిక్షణ శిబిరంకు సంబంధించినటువంటి క్రీడా మైదానంను పరిశీలించడం జరిగింది అని స్పోర్ట్స్ క్లబ్ నారాయణపురం వ్యవస్థాపక అధ్యక్షులు సిల్వేరు సైదులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నారాయణపురం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలబాలికలకు 14 సంవత్సరాల లోపు పిల్లలకు ఉచిత వేసవి శిక్షణ శిబిరంలో తైక్వాండో యోగాను మరియు 18 సంవత్సరాల లోపు పిల్లలకు వాలీబాల్ క్రీడలో ఉచితంగా మే 1వ తేదీ నుండి జూన్ 6వ తేదీ వరకు ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు శిక్షకులచే పిల్లలకు నేర్పించబడుతుందని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు చరవాణి వైపు అలవాటు పడకుండా క్రీడలపై ఆసక్తి కలిగించే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించి స్పోర్ట్స్ క్లబ్ నారాయణపురం ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత వేసవి శిక్షణ శిబిరంను మండల కేంద్రంలోని విద్యార్థులు ఉపయోగించుకోవాలని కోరారు. శిక్షణ కాలం పూర్తయిన తర్వాత శిక్షణ పొందిన బాలబాలికలకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఇవ్వబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు సిలివేరు సైదులు, కోచ్, ఫిజికల్ డైరెక్టర్ సుఖగిరి, సామాజికవేత్త బైకర్ని నరేందర్, సభ్యులు సిలివేరు రాజు, గొల్లూరి యశ్వంత్, సాగర్, సికిలమెట్ల సురేష్ స్వామి పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం రోజున వరంగల్లో ఎల్కతుర్తిలో జరుగుతున్న భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ 25వ రథోత్సవ సభలో పాల్గొనేందుకు వస్తున్న పార్టీ శ్రేణులకు జాతీయ రహదారిలో ప్రత్యేక సేవా కార్యక్రమం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ నేత ఎండి యూసుఫ్ ఆధ్వర్యంలో 10,000 వాటర్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ ఉచితంగా పంపిణీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం రోజున వరంగల్లో ఎల్కతుర్తిలో జరుగుతున్న భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ 25వ రథోత్సవ సభలో పాల్గొనేందుకు వస్తున్న పార్టీ శ్రేణులకు జాతీయ రహదారిలో ప్రత్యేక సేవా కార్యక్రమం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ నేత ఎండి యూసుఫ్ ఆధ్వర్యంలో 10,000 వాటర్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ముఖ్యమంత్రి, మాజీ హోంమంత్రి మహమ్మద్ అలీ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మహమ్మద్ అలీ మాట్లాడుతూ భారీ సంఖ్యలో ప్రజలు సభకు స్వచ్ఛంగా తరలి వస్తున్నారని, ఎండాకాలం వేడిలో కార్యకర్తల దాహం తీర్చేందుకు ఇలాంటి సేవా కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం యూసుఫ్ మాట్లాడుతూ పార్టీ కార్యకర్తల దాహం తీర్చడం కోసం ఈ కార్యక్రమం చేపట్టనని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎండి అజమ్ అలీ ఖాన్, ఎండి అలీ ముస్తాఫ్ తదితరులు పాల్గొన్నారు. మా బీఆర్ఎస్ పార్టీకి 25 సంవత్సరం పూర్తయింది. అందుకోసం మా కేసీఆర్ సార్ ఒక లీవింగ్ షో పెట్టినారు వరంగల్లో. సుమారంగా 10 లక్షలు అనుకున్నాము. ఇప్పుడు 10 లక్షలు కాదు, 10 లక్షలు దాటుతుంది. పబ్లిక్లో చాలా జోష్ ఉంది మన బీఆర్ఎస్ పార్టీ కోసం. వరంగల్లో ఈ ప్రోగ్రాం వరంగల్లో ఈవెంట్ వరంగల్లో అవుతుంది. మేము ఇక్కడ మొత్తం మా తరఫు నుంచి డ్రింకింగ్ వాటర్ క్యాప్ పెట్టినాం. ఎందుకంటే సమ్మర్ ఉంది, ఇక కొంచెం హైదరాబాద్ నుంచి వేరే దగ్గర నుంచి వచ్చే టైం కొంచెం ఎండలో వాటర్ కొంచెం తగ్గిపడుతుంది అని మేము వాటర్ క్యాప్ పెట్టినాం. చాలామంది వచ్చినారు, వాటర్ తీసుకున్నారు. బట్ ప్రోగ్రామ్ని చాలా సక్సెస్. మొత్తం తెలంగాణ మన బ్రదర్స్కి చెప్తున్నాను, ఈ ప్రోగ్రాంకు రండి. కేసీఆర్ సార్ వస్తున్నారు. కేసీఆర్ సార్ స్పీచ్ ఇస్తారు. కేసీఆర్ సార్కు వినండి. విని మనం నెక్స్ట్ గవర్నమెంట్ ఎవరు రావాలి, ఏంటి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఏం చేస్తామని ఈ టైం ఏం చేయలేదు. మొత్తం వాటర్ ప్రాబ్లం వచ్చింది, కరెంట్ ప్రాబ్లం వచ్చింది. చాలామంది చాలా పరేషాన్ ఉన్నారు. ఎందుకంటే మాకు కరెంట్ రావట్లేదు, వాటర్ రావట్లేదు. కేసీఆర్ సార్ వస్తున్నారు కదా, మనం పోయి ఆ ప్రోగ్రాంలో కూర్చుంటే మొత్తం కాంగ్రెస్ ఏం చేస్తున్నారు, ఎంత గోల్మాల్ అవుతుంది మొత్తం చెప్తారు. మేము మొత్తం తెలంగాణ బ్రదర్స్ చెప్తున్నాను, ఈ ప్రోగ్రాంకు రండి, ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేయండి. కేసీఆర్ సార్ సమకాలం చాలా హీట్ ఉంది. నేను అనుకున్నాను ఇక్కడ అన్నం అస్సలు ఈ టైంకు వాటర్ కావాలి. దూరం నుంచి వస్తారు, మన ఇక్కడ వాటర్ దొరకకుంటే చాలా పెద్ద పడుతున్నారని నేను పబ్లిక్ చాలా మంచిది వాటర్ ఇద్దామని నాది. హెడ్లైన్స్ మరోసారి. వరంగల్ రథోత్సవ సభకు వెళ్తున్న బస్సులను జెండా ఊపి ప్రారంభించిన మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి. పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన అమరవీరులకు ఘన నివాళులు అర్పించిన ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బి లైలయ్య. భూభారతి
చట్టంపై అన్ని గ్రామాలలో అవగాహన సదస్సులు నిర్వహించాలని అధికారులకు సూచించిన శాసనసభ్యులు కుందూరు జైవీరెడ్డి. వరంగల్ రజతోత్సవ సభకు వెళ్తున్న బస్సులను జెండా ఊపి ప్రారంభించిన మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి. ఆలేరు పట్టణ కేంద్రం నుండి ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ పార్టీ 25వ రజతోత్సవం సభకు వెళ్తున్న భారీగా తరలి వెళ్లిన పార్టీ శ్రేణులు. శ్రీ శ్రీనివాస హాస్పిటల్స్ మరియు హైదరాబాద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో గాంధీజీ విద్యా సంస్థల సహకారంతో నిర్వహించిన మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన. ఉగ్రవాదుల చర్యను ఖండిస్తూ హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ. ఉమ్మడి నల్గొండ జిల్లా బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అప్రైజర్ అధ్యక్ష పదవి వచ్చిన కూరెల్లి విజయ్ కుమార్ కి తెలుగుదేశం పార్టీ నల్గొండ పట్టణ శాఖ వారి ఆధ్వర్యంలో ఘన సన్మానం. హుజూర్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు. సువెన్ ఫార్మా కంపెనీ ఉచిత వైద్య శిబిరాలు అభినందనీయమన్న డీఎస్పీ కె పార్థసారథి. వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా బయలుదేరిన గూరంపూడి మండల బీఆర్ఎస్ శ్రేణులు. మే 1వ తేదీ నుండి జూన్ 6వ తేదీ వరకు స్పోర్ట్స్ క్లబ్ నారాయణపురం ఆధ్వర్యంలో ఉచిత వేసవి శిక్షణ శిబిరంలో. ఆలేరు పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ 25వ రజతోత్సవ సభకు తరలి వస్తున్న కార్యకర్తలకు వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ పంపిణీ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.